నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. కాసేపు అలా బయటకు వెళ్తే చాలు వేడికి శరీరమంతా మంటలు పుడుతోంది. ఓవైపు భానుడి భగభగలు, మరోవైపు విపరీతమైన వేడిగాలులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజు రోజుకు ఎండలు పెరిగి రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో 48, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 46.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో 50 ఆటోమేటిక్ వెదర్ సెషన్స్ ఉండగా అందులో 17 స్టేషన్స్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో అధికారులు ఖమ్మం జిల్లాను రెడ్ జోన్గా ప్రకటించారు. జగిత్యాల జిల్లా జైనాలో 46.2, నల్గొండ జిల్లా మాడుగులపల్లెలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 46.1, కరీంనగర్ కొత్తగట్టు 46, జగిత్యాల జిల్లా కోల్వాయిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా దూల్మిట్టలో 45.9 డిగ్రీలు, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 45.9, తల్దేవరపల్లెలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇక ఏపీలోని 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 234 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. విజయనగరం జిల్లాలోని 15 మండలాలు, పార్వతీపురం మన్యంలో 8, శ్రీకాకుళంలో 5, ప్రకాశంలో 2, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1 మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భానుడు భగభగలాడిపోతున్నాడు. ముఖ్యంగా ఖమ్మంలో ఎప్పుడూ లేని విధంగా 46.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఫుల్ డీటెయిల్స్ అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. ఖమ్మం జిల్లాలో భానుడి యొక్క ప్రభావం చాలా విపరీతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం 10 గంటల తర్వాత నగరంలో ఉన్నటువంటి రోడ్లు మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే గత 20 సంవత్సరాల నుండి ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాలేదని చెప్పుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఎక్కడ చూసినా కానీ విపరీతమైనటువంటి ఎండలు. భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతంలో కూడా మనకు విపరీతమైనటువంటి ఎండలు. ఎందుకంటే ఓపెన్ కాస్ట్ గనులు ఉండటం, తర్వాత బొగ్గు ఉండటం వల్ల అక్కడ కూడా విపరీతమైనటువంటి మొత్తం అనధికారికంగా 13 మంది వడదెబ్బ ద్వారా చనిపోయారని చెప్పి మనకు లెక్కలు తెలుస్తున్నాయి. అయితే వాస్తవంగా చెప్పాలంటే రెడ్ జోన్ లో మనం ఈ రోజు రెడ్ జోన్ లో ఉన్నాం. రెడ్ జోన్ లో ఉన్నప్పుడు 45 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతగా దాటితే దానికి సంబంధించినటువంటి చర్యలు, నివారణ చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి. కానీ ఆ దిశగా ఈ ప్రభుత్వాలు ఏవి కూడా అటువంటి చర్యలు తీసుకోవచ్చు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మజ్జిగ కావచ్చు, నీళ్లు కావచ్చు, ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పటికైనా అధికారులు కూడా ఏం సూచిస్తున్నారంటే బయటికి వెళ్ళినప్పుడు 10 తర్వాత ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని, వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని, తప్పకుండా క్యాప్ అంటే టోపీ కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లు, నీళ్లు, వాటర్ బాటిల్ తీసుకుని బయటికి వెళ్ళాలి. అది కూడా అత్యవసరం అయితే మాత్రమే వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు. యాన్ని అంటే శ్రీధర్, మరి అక్కడ ఖమ్మంలో లోకల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అటు గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇటు ప్రజలు కూడా?
యామిని స్వచ్ఛందంగా వాళ్ళు 10 తర్వాత ఎవరు బయటకు రావడానికి సాహసించడం లేదు. సాయంత్రం 4 గంటలు కాదు, సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎవరు బయటికి రావట్లేదు. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడూ చూడనటువంటి ఎండలు ఉన్నాయి. ప్రజెంట్ గా పెరగడం వల్ల ఇళ్లలో ఉన్నటువంటి ఏసీలు కూడా ఆగిపోవడం జరుగుతుంది. రాత్రిపూట ఉక్కపోస్తుంది. 7 గంటలు 8 గంటల వరకు కూడా వాతావరణం మొత్తం కూడా 35 నుండి 39 డిగ్రీల ఉష్ణోగ్రత బయట చూపెడుతుంది మన యామిని. అందుకోసమే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా, ప్రభుత్వ పరంగా అయితే ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ప్రభుత్వం అధికారికంగా కూడా ఎక్కడ కూడా ఈ 45 దాటిందని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడి కావచ్చు, ప్రజలను మాత్రం విస్మరించారని చెప్పుకోవచ్చు యామిని. ప్రభుత్వాలు ఈ విషయంలో, ఎండల విషయంలో పూర్తిగా వైఫల్యం చెప్పిందని చెప్పవచ్చు. డ్రై శ్రీధర్, థ్యాంక్ యూ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు, వడగాల్పులు తీవ్రత దృష్ట్యా అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయి ఎండలు కావచ్చు, వడగాల్పులు కావచ్చు, దీనికి సంబంధించి డీటెయిల్స్ రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి చెప్పండి. మనం చూస్తున్నాం హైయెస్ట్ అంటే 46.4, 47 తాకిన చోట్ల కూడా కొన్ని మనం చూస్తున్నాం. అంటే మరి ఇంత తీవ్ర వేడి, ఇంత హై టెంపరేచర్స్, మరి దీని దృష్ట్యా గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ యామిని. గత కొన్ని రోజులుగా అంటే 3-4 రోజుల దాదాపుగా చూసుకుంటే 1 వీక్ నుంచి ఎండలు చాలా ఎక్కువగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 11 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలలో 46కు పైనే ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే 12 జిల్లాలలో కూడా ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనిలో భాగంగానే ఖమ్మంలో 46.4 డిగ్రీలు పగటి ఉష్ణోగ్రత నమోదైందని చెప్పవచ్చు అత్యధికంగా. అలాగే జగిత్యాలలో 42, నల్గొండలో 46, కొల్వాయిలో 46 డిగ్రీలు, అలాగే ఏపీలో కూడా 46 కంటే డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదవుతుంది. మరియు అంతేకాకుండా వడగాల్పులు ఈసారి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్నట్టు సందర్భం. ఎందుకంటే న్యాచురల్గా చెట్లు కొట్టేయడం కావచ్చు, అలాగే భూగర్భ జలాలు తగ్గిపోవడం కావచ్చు, వీటి ప్రభావం కూడా ఉంది. కాబట్టి ఉష్ణోగ్రతలు రోజు పెరుగుతున్నాయి. ఇంకొక 4 రోజులు 3 రోజుల వరకు కూడా ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న సందర్భం. అలాగే గతంలో ఒక 3 రోజుల క్రితం కూడా ఖమ్మంలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదయ్యేది. అంటే ఇప్పటి వరకు కూడా అంత ఉష్ణోగ్రత ఎప్పుడు నమోదు కాలేదు, రికార్డు స్థాయిలో నమోదైంది. దాని తర్వాత గత 2 రోజులుగా చూసుకుంటే 46 నుంచి దాదాపుగా 47 వరకు కూడా ఉష్ణోగ్రతలు ఆయా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు సందర్భము. దీనిలో భాగంగా ప్రభుత్వం కావచ్చు, అట్లా వాతావరణ శాఖ కావచ్చు, ప్రజలకు కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, లేకపోతే ఇంట్లో ఉండే ఏమైనా పనులు చూసుకోమని చెప్పేసి కొన్ని జాగ్రత్తలు చెప్తుంది. అలాగే 10 నుంచి 11 దాటితే బయటకు వెళ్ళవద్దు. అలాగే ఈవినింగ్ కూడా 4 తర్వాత బయటకు వెళ్ళాలని చెప్పేసి వాతావరణ శాఖ సూచిస్తుంది. మరొక వైపు ఈవినింగ్ 7కి కూడా దాదాపు ఉష్ణోగ్రత అత్యధికంగానే వేడి వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు వడగాల్పులు కూడా చాలా ఎక్కువగా ఈసారి ఉన్నాయని చెప్పేసి వాతావరణ చెప్తున్న నేపథ్యంలో కూడా వడగాల్పులు చాలా డేంజర్, వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలి, ప్రజలు ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యరీత్యా కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వడగాల్పులు కావచ్చు, ఉష్ణోగ్రత కావచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకొని వెంట వాటర్ బాటిల్స్ కానీ, తలపైన ఏమైనా తలపాగా ధరించి కానీ, టవల్ కానీ ధరించి కానీ వెళ్ళేటప్పుడు అత్యవసరమైతేనే వెళ్ళండి అని చెప్పేసి వాతావరణ శాఖ అటు ప్రభుత్వం చెప్తున్నటువంటి సందర్భం యామిని. రైట్ రాజశేఖరాచారి. ఇక కరీంనగర్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఎండ తీవ్రత ఏ విధంగా ఉంది? వడగాల్పులు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే రేపు విపరీతమైన వడగాల్పులు, వేడి ఉంటుందని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో కరీంనగర్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి. కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. అంటే విపరీతంగా వడగాల్పు కూడా ఇస్తున్నాయి. నిన్నటికెళ్ళి వడగాల్పుతోటి ఇవాళ జనం ఉక్కిరి అవుతున్నారు. 9 అయిందంటే చాలు, ఉదయం 9 ఉండే ఎండ మానవ ప్రతాపానికి ఒక్కొక్కరు నెరిగిలబడేటువంటి పరిస్థితి ఏర్పడేది. ఉక్కిరి అవుతున్నారు. అంటే జనజీవనం స్తంభించిపోయిందని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 జిల్లాలు ఉన్నాయి. కొత్త జిల్లాలు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి కారిడార్లో మొత్తం చాలా పెద్ద ఎత్తున అక్కడ పారిశ్రామిక ప్రాంతం కావడంతో అక్కడ జనాలు బయటకు వచ్చి జంగిపోతున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో అక్కడ బయటకు వెళ్ళడానికి
భయపడే ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. అయితే అంతేకాకుండా సాయంత్రం అయిందంటే చాలు ఆ వడగాల్పులతోటి మొత్తం ఈదురు గాలులతోటి వడలు వచ్చి ఒక్కొక్క అస్వస్థ గురైన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే గడిచిన 2 రోజులుగా ఇదే పరిస్థితి దాపురించడంతో వల్ల ఆ జనాలు బయటకు రావడానికి జంగిపోతున్నారు. అయితే 4 గంటలు 4-5 గంటల వరకు కూడా మా ఇంట్లో నుండి బయటికి రావడానికి కూడా ఎవరు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అయితే 45 నుండి 46 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నమోదవుతున్నాయి. ఇక్కడ దాంతో జనాలు అయితే బెంబిలెత్తిపోతున్నారు. అయితే ఇక్కడ అసలు 11-10 దాటిందంటే ఎవరు కూడా కాలు బయట పెట్టొద్దని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఆయన కూడా ఇవాళ జనాలు ఏదో అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు వెళ్ళాలని చెప్తున్నా కూడా ఇవాళ జనాలు ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్కడ చూసినా ఆ ఎండ తీవ్రంగా ఉండడంతో వాళ్ళు ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయ చర్యలు అంటే ఇక్కడ ఉన్నట్టు కొంత కొన్ని ముఖ్య కూడల్లో ఈ చల్ల పందిళ్ళు అట్లాంటివి లేకుంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ. ఇక విజయవాడలో ఏ విధంగా సిచ్యువేషన్ ఉంది అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మామూలుగానే కృష్ణా జిల్లా విజయవాడ అంటే విపరీతమైన వేడుంటూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఎండాకాలంలో. మరి ఇప్పుడు మనం చూస్తే ఎన్నడూ లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా ముందుగానే మార్చి నుంచే వడగాల్పులు కావచ్చు, వేడి కావచ్చు, విపరీతంగా పెరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు చూస్తే 46.4 డిగ్రీల వరకు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. అంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరి విజయవాడలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది చెప్పండి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి దాదాపుగా మనం ఏప్రిల్ మొదటి వారం నుంచి చూసినట్లయితే కనుక మే మొదటి వారం వరకు కూడా పూర్తి స్థాయిలో 40 డిగ్రీలు ఎండ తగ్గకుండా మనం చూస్తూ ఉన్నాం. ఐఎండీ ఇస్తున్నటువంటి ఏదైతే హెచ్చరికలు ఉన్నాయో ఆ హెచ్చరికలు కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపుగా ఇటు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాలో కూడా ఎక్కడ 11-12 మండలాల్లో పూర్తి స్థాయిలో 44 డిగ్రీల ఎండని ప్రతిరోజు చూస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. మనం ప్రధానంగా చూసినట్లయితే ఈరోజు అయితే ఎన్టీఆర్ జిల్లాలో మనం చూసినట్లయితే కనుక చిలకల్లనాడు ప్రాంతంలో మాత్రం పూర్తి స్థాయిలో 45-46 డిగ్రీలు ఎండను కూడా చూడడం జరిగింది. అయితే ఇంత తీవ్ర స్థాయిమైనటువంటి ఎండలు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఐఎండీ మొదటి నుంచి కూడా కొన్ని హెచ్చరికలను కొన్ని సూచనలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండలో బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉదయం 11 గంటలు అంటే మనం చూసినట్లయితే విజయవాడ మొత్తం మీద కొండ ప్రాంతం ఉంటుంది. ఈ కొండ ప్రాంతం కూడా పగలపూట ఎక్కువ వేడిని వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తాయి. మొత్తం విజయవాడ నగరం సగం పైగా ఎక్కువ కూడా కొండల మధ్యలోనే ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం చూస్తూ ఉంటాం. విజయవాడ శివారు ప్రాంతాల్లో చూసినట్లయితే కనుక ఎండ తీవ్రత కూడా అంతే తీవ్ర స్థాయిలో కూడా ఉంటున్నటువంటి పరిస్థితుంది. అదే విజయవాడలో మనం ప్రధానంగా చూస్తున్నట్లయితే 11 గంటలకి ప్రధాన కూడళ్లు ఏవైతే ఉంటాయో ఆ కూడళ్లు కూడా జనసంచారం కూడా తగ్గుతున్న పరిస్థితి చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా పూర్తి స్థాయిలో ఎప్పుడైతే ఈ వాతావరణానికి సంబంధించినటువంటి హెచ్చరికలు ఎప్పుడైతే జారీ అవుతున్నాయో అప్పటి నుంచి పూర్తి స్థాయిలో ప్రజలు బయటకు వచ్చేటువంటి వాళ్ళు ఉదయం 11 లోపు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రం బయటికి రావాలని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మండలాల్లో ఎంత ఎండ తీవ్రత ఉండబోతుంది, ఎన్ని నియోజకవర్గాల్లో ఏ మండలాల్లో ఎంత తీవ్రత ఉండబోతుందని ముందుగానే ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడం, ఆ ప్రకారమే ప్రజలు కొంతవరకు కూడా ఇలాంటి సమాచారాన్ని తీసుకుని కూడా జాగ్రత్త పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ప్రజలు బయటకు వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఎమర్జెన్సీగా బయటకు వచ్చే ఎవరైతే ఉన్నారో దానికి ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో ఈ ఎండ తీవ్రతకి లేదంటే ఈ డిహైడ్రేట్ బారిన పడకుండా ఉండేటువంటి ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం తప్పనిసరిగా పాటిస్తున్నారు. నెత్తి మీద ఏదైనా టవల్ కట్టుకుంటున్నారు, లేదు అంటే కనుక టోపీలు మాత్రం పెట్టుకున్నారు. అంతేకాకుండా ఏదైనా ఫ్రూట్స్ ఇటు పుచ్చకాయ లాంటి ఏదైనా ఫ్రూట్స్ అలాంటివి తింటూ ఉన్నారు. అంతేకాకుండా నిమ్మకాయ రసం లాంటి తాగేటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఎండ తీవ్రతని తట్టుకునే విధంగా తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అయితే ఇప్పటికే ప్రధానంగా మనం చెప్పినట్లయితే కనుక ఇక్కడ ప్రజలు ఎవరైతే బయటకు వస్తూ ఉంటారో వాళ్ళు ఎండ తీవ్రత లేనటువంటి సమయంలోనే మాత్రమే బయటికి రావాలని చెప్పని హెచ్చరికలు ఇప్పుడు జారీ అవుతున్న నేపథ్యం కనిపిస్తున్నాం. అయితే మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలం కానీ దాదాపుగా ప్రతిరోజు 113, 117, 120 మండలాల్లో ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత ఉంటానే ఉన్నటువంటి పరిస్థితి. అది ప్రధాన నగరాల్లో చూసినట్లయితే కనుక 44 డిగ్రీల ఎండ తగ్గినటువంటి
వచ్చేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రజలు కూడా దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుని బయటికి రావాలని చెప్తున్నారు. అంతే నెత్తి మీద టోపీ కానీ అదేవిధంగా కంపల్సరీ టోపీ ఉండాలి, కళ్ళజోడు ఉండాలని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇటు మజ్జిగ కానీ నిమ్మకాయ రసం కానీ తాగుతూ ఉండాలి. దీని ద్వారా ఎండ బారిన పడకుండా లేదంటే డిహైడ్రేట్ బారిన పడకుండా ఉండేందుకని చెప్పని ఇలాంటి డాక్టర్ సూచనలు కూడా జనం పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడే మే ఎంటర్ అయింది కాబట్టి మే గడిచే కొద్దీ కూడా మే చివరి వారంకి వెళ్లేపాటికి ఎండ తీవ్రత కూడా మొదటి వారం అంటే ఏప్రిల్ మొదటి వారం నుంచి ఏదే విధంగా 40 డిగ్రీలు ఎండ కాస్తూ వస్తుందో మే చివరి వారంకి వెళ్లేపాటికి దాదాపుగా అన్ని నగరాల్లో కూడా పూర్తిగా 44-45 డిగ్రీలు ఎండ కాసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా రోహిణి తర్వాత కూడా పూర్తి స్థాయిలో 47-48 డిగ్రీలు ఎండ కాసేటువంటి పరిస్థితి ఉంది. గత సీజన్లో మనం చూసినట్లయితే 50 డిగ్రీల ఎండ కూడా విజయవాడలో కాయడం కూడా మనం చూసాము. సో ఇలాంటి పరిస్థితుల్ని జనాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ తీవ్రత అంటే మే తీవ్రత ఇది మార్చి నుంచి మనం ఏప్రిల్ నుంచి చూసినట్లయితే కనుక మేకు వచ్చేపాటికి 40 డిగ్రీలు ఉంది. ఇదే ఇప్పటి నుంచి మనం చూస్తుంటే కనుక ఈ రోహిణి కార్తీ తర్వాత మే చివరి వారంకి వెళ్ళేపాటికి దాదాపుగా ఆ 50 డిగ్రీల వరకు కూడా ఎండని మనం ప్రజలు చూసేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత జూను మధ్య వరకు కూడా ఎండ తీవ్రత ఉండేది ఉంటుంది. అంటే ఇక మళ్ళీ మనకు వర్షాకాలం వచ్చి వర్షాలు మేఘాలు కొంచెం చల్లబడిన తర్వాత కానీ కొద్దిగా వాతావరణంలో ఎక్కడన్నా మార్పులు చేర్పులు జరిగి అడపాదడప చిరుజల్లు కురిసేంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఎండలు కాసేటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెని శ్రీనివాస్ అంటే ఓకే శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ. రేపు పల్నాడు జిల్లాలోని 21 మండలాలు ప్రకాశం 18, ఏలూరు 18, తూర్పుగోదావరి 17, నెల్లూరు 16, గుంటూరు 16, అనకాపల్లి 15, శ్రీకాకుళం 15, కాకినాడ 13, తిరుపతి 12, కృష్ణా 11, ఎన్టీఆర్ 11, బాపట్ల 11, విజయనగరం 10, అల్లూరి సీతారామరాజు 9, కోనసీమ 9, పార్వతీపురం మన్యం 7, వైఎస్ఆర్ 5, విశాఖపట్నం 1, అనంతపురం 1, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు. శుక్రవారం 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 121 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపారు. మరోవైపు తీవ్ర వడగాల్పులు ఎండల నేపథ్యంలో ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, ఎండ దెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవెల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 45 డిగ్రీలు ఆపై నమోదైతే రెడ్ జోన్ గా పరిగణించి రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఖమ్మంలో ఎక్కడా రక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పగటి పూట ఏసీలు ఉపయోగించడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. మే 1వ తేదీనే ఇలాంటి పరిస్థితి నెలకొంటే మరో నెల రోజులు గడ్డు పరిస్థితులు చూడాల్సి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండల పరిస్థితి. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.